ఆయన బిగ్ బాస్ చూస్తారన్నా మీరు? చూస్తాను. ఎవరన్నా మీ ఫేవరెట్? ఫేవరెట్ ఇది వరకు మణికంఠ, ఇప్పుడేమో గౌతమ్. ఎందుకు బ్రదర్ మణికంఠ గౌతమ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల నీకు మణికంఠ గౌతమా? మణికంఠ ఉండుంటే హీ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద టాప్ 5. ప్రతి ఒక్కరికి తెలిసిందే, బికాస్ తన సెల్ఫ్ ఎవిక్టెడ్ అవ్వడం వల్ల ఇప్పుడు వేరే అయ్యింది. కానీ లేకపోతే పాపం మణికంఠ ఉండేవాడు. ఓకే బ్రదర్, గౌతమ్ గురించి మీకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే? సోలోగా మాట్లాడతాడు, సోలో గేమ్ ఆడతాడు, జెన్యున్ గా మాట్లాడతాడు. తను ఏదున్నా సరే మనసులో ఉన్నది దాచుకోడు, మాస్క్ అనేది ఫేస్ మీద పెట్టుకోడు. గౌతమ్ ఓకే, గౌతమ్ లో బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్పి కొన్ని సార్లు కోపం వచ్చినప్పుడు బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తుంటాయి కదా, నార్మల్ ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంటుంది. సో అది కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈజ్ 100% జెంటిల్మెన్. సో నార్మల్ గా అందరికి వచ్చేస్తుంది, మనం మనుషులం కాబట్టి, వీఆర్ హ్యూమన్స్, వీఆర్ నాట్ ఏ రోబోట్స్ కాబట్టి. సో అవి వస్తూ ఉంటాయి, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎప్పుడైనా ఒక వైట్ పేపర్ ఉంటే బ్లాక్ స్పాట్ ని మనం ఐడెంటిఫై చేస్తాం కదా. సో అట్లాగే కొన్ని ఏదైతే అవుతున్నాయో దాన్ని చూస్తున్నారు. సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ నాకు బాగానే అనిపిస్తుంది, కానీ మరీ అంత అలా అనిపించట్లేదు. ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి అంత ఏమనిపించదు. సో గౌతమ్ లో నాకు అనిపిస్తుంది. ఓకేనా, నిఖిల్ లో మీరు ఎన్ని రోజులు చూస్తున్నారు కదా 97 days నుంచి, ఆయన గుడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? నేను నిఖిల్ గురించి అంత చెప్పాలనుకోవట్లేదు అన్న, ఎందుకంటే అతని గేమ్ నార్మల్ గా ఉంటుంది తప్ప మరీ స్టార్టింగ్ లో బాగుండింది. ఏదైనా జరిగినప్పుడు మిగతా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఒక పెద్దరికం తీసుకుని మాట్లాడడం. ఎస్, సో అది కనపడింది. తర్వాత మళ్ళీ మారిపోయింది. దట్టు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత జీతో గొడవ పెట్టుకోవద్దు, ఎస్ తో కొంచెం దూరంగా ఉండి ఇవన్నీ చెప్పడం, మళ్ళీ అప్పుడు మారిపోయింది. తను ఇప్పుడు మీకు 2 phases అంటే చెప్తే చూడండి, విష్ణు ప్రియ అలా లేదు. సో వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పినా సరే తన లవ్ ఏదైతే ఉందో అది తను ముందు వచ్చి చెప్పినా తర్వాత వచ్చి చెప్పినా వెళ్ళిపోయినా సరే తనకు ఆ ఫీలింగ్ అనేది జెన్యున్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది. సో గట్స్ ఉండాలి. ఒక అమ్మాయి అంత మంది ముందు ఆ అబ్బాయి తను చేసింది రాంగ్ గా లేకపోతే రైట్ అనేది పక్కన పెడితే అలా 2 phases ఆడలేదు. ఇంకోటి ఏంటంటే తను గేమ్ వైజ్ గా పక్కన పెట్టి ఏదైతే తను చెప్పాలనుకుంటుందో పృథ్వీ గురించి జెన్యున్ గా చెప్పింది. సో అది నాకు కనిపించలేదు నిఖిల్ విషయంలో. యష్మితో తర్వాత నేను చెప్పాను ఇది అది అని చెప్పి మళ్ళీ తన లవ్ స్టోరీ చెప్పి ఇవన్నీ చెప్పాడు, కానీ అంతకు ముందు వేరేగా ఉండింది. సో ఈ ప్యాంట్ నాకు షర్ట్ ఎలా ఉంది, లేకపోతే ఇది వేసుకో, చీర కట్టుకో అని చెప్పడం వల్ల ఒక అమ్మాయికి ఫీలింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో ఆ తర్వాత చెప్పే ప్రయోజనం ఉండదు కదా. సో ఇలాంటి విషయాల్లో చిన్న పొరపాట్లు జరిగాయి. సో నేను నిఖిల్ ని అంతలాగా అబ్జర్వ్ చేయను కూడా, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించాడు. అలా అని తను బ్యాడ్ గా అంటే కాదు. సో నాకు గౌతమ్ అంటే బాగా ఇష్టం కాబట్టి సో నాకు నిఖిల్ అంత. ప్రేరణకి ఏమేంటంటే ఈ షీ విల్ బి డిజర్వ్ భయ్యా. నిజంగా టాప్ 5 లో మిగతా లేడీస్ అంతమంది ఉన్నా సరే తను టాప్ 5 కి వచ్చింది అని అంటే డెఫినెట్లీ షీఈ్ ఏ గుడ్ గేమర్. బట్ మరి అంత అలా అని గేమ్స్ విషయానికి వచ్చి కొంచెం అయిపోతుంది తప్ప మాట్లాడే విషయంలో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. ఓకే బ్రదర్, ఇప్పుడున్న ముఖ్య అవినాష్ ఎందుకు టాప్ 1 లో ఉండాలని మీరు అనుకుంటున్నారు? ముక్కు అవినాష్ అనే అతను టాప్ 1 లో ఉండకపోవడానికి రీజన్స్ అంటే మీరు ఏం చెప్తారు? నేను యాక్చువల్ గా చెప్పాలి అంటే రోహిణి పాపం ముక్కు అవినాష్ టాప్ 1 లో ఉండడం వల్లే, అదే ఏంటి టాప్ 5 లో ఫస్ట్ తను కంటెండర్ అవ్వడం వల్లే రోహిణి అయిపోయిందని నేను అనుకుంటా. బికాస్ నిజంగా కూడా ఆ ముక్కు అవినాష్ ఎలిమినేషన్ లో ఉంటే రోహిణి సేవ్ అయ్యేది, ముక్కు అవినాష్ వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసి. ఓకే బ్రదర్, ఇప్పుడున్న వాళ్ళలో టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ అంటే ఎవరు అవుతారు? అందరికి తెలిసిందే కదా, మీరే చెప్పండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి. అందరి అభిప్రాయం అదే ఉంది. మీరు పోల్స్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా గౌతమ్ నిఖిలే ఉంది. గౌతమ్ నిఖిల్ నబిల్ కూడా బాగా ఆడాడు ఎన్ని రోజులు. మరి నబిల్ ఎందుకు అందరూ సపోర్ట్? ఏ గేమ్ ఆడాడు చెప్పండి? నబిల్ ఫస్ట్ నుంచి ఏ గేమ్ ఆడాడు? ఎన్ని రోజులు ఎలా ఆడాడు? ఇంత ఎలిమినేషన్ వచ్చినప్పుడు నబిల్ అనేవాడు బయటకు వస్తాడు తప్ప ఏ గేమ్ బాగా ఆడాడు? ఒక గేమ్ బాగా ఆడాడు అని చెప్పండి. మీకు ఆడినట్టు అనిపించలేదు? నార్మల్ గా ఆడాడు కానీ తను గెలిచింది కానీ తను. గౌతమ్ నిఖిల్ లో ఎవరైతే బాగుంటదని మీ అభిప్రాయం? గౌతమ్ అవ్వాలని కోరుకుంటున్నాను. గౌతమ్ అవ్వాలి. ఎందుకనంటే తను మీరు చూడండి సీజన్ మొత్తం మీద తను మధ్యలో నుంచి వచ్చాడు అనేది ఒకటి తప్ప ప్రతి దాంట్లో హీ డిజర్వ్. గేమ్ ఆడే విషయంలో కానివ్వండి, మాట్లాడే విషయంలో కానివ్వండి, అదే చెప్తున్నాం, వీఆర్ హ్యూమన్స్. సో ఒకవేళ మనం తప్పు చేయడము తప్పు కాదు, తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని సారీ చెప్పడానికి చాలా ఇది ఉండాలి. సో అది గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఓకే బ్రదర్, ఇప్పుడు గౌతమ్ అనే వ్యక్తికి మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడు అనుకోవచ్చా? నిజంగా ఇచ్చినట్టే కదా. ఇప్పుడు అతను ఆ రోజు మణికంఠ అనే పర్సన్ సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వకపోతే జరిగేది అదే కదా. సో దాన్ని బేస్ చేసుకుంటే సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే. కానీ తనే వెళ్ళిపోయాడు కాబట్టి సో దాన్ని మనము తనకు వచ్చింది అనుకోవాలి కానీ తను ఇచ్చాడని అనుకోకూడదు.
సో మణికంఠ ఇచ్చాడు అనే దానికన్నా సెకండ్ లైఫ్ గౌతమ్కి వచ్చింది అని అనుకోవాలి అంతే, సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వడం వల్ల. ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఈ రోజు టాప్ 1 పొజిషన్ కి వచ్చాడు అంటే అతని సక్సెస్ ని మీరు ఎలా చూస్తారు? ఎస్, నిజం చెప్తున్నాను కదా, తను ఏదైతే బిలీవ్ చేశాడో నేను నాలా ఉండాలి, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్తాను, నేను ఏదైతే ఒకటి రాంగ్ గా జరుగుతుందంటే దాంట్లో నేను ప్రశ్నించే తత్వం ఉంటుందో, నేను చేయాలని అనుకున్నది ఏదైతే ఉందో, సో తను యాక్చువల్ గా పాపం లాస్ట్ సీజన్ కూడా టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంటే. మీరు లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని ఎవరైనా ఒక మాట ఎప్పుడైనా అన్నారు ఎవరైనా? సో శివాజీ గారిని కూడా ప్రశ్నించిన ఒకే ఒక వ్యక్తి గౌతమ్. అంటే హీరో టు జీరో అయిన వ్యక్తి, జీరో టు హీరో అయిన వ్యక్తి మణికంఠ మన గౌతమ్. నిజంగా గౌతమే కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్ మీరు చూసుకుంటే ఎవరైనా శివాజీ గారిని ప్రశ్నించారా? ప్రశ్నించలేదు, ఏం చేయలేకపోయారు. సో ఎవరైనా సరే, ఈవెన్ నాగార్జున గారిని కూడా ఏదైనా ఉంటే నేను ఇట్లా ఉంటాను సార్ అని చెప్తాడు. సో కాబట్టి నిజంగా అతను విన్ అవ్వాలి, జీరో నుంచి హీరో అయ్యాడని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా హీరో అవుతాడు, నిజ జీవితంలోనే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా తను విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.